ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో కెన్ మరియు కుడ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తుంటాం. అయితే కెన్ ఎక్కడ యూజ్ చేయాలి, కుడ్ ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయం మనకు సరిగ్గా తెలియకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటాం. మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో కెన్ మరియు కుడ్ మధ్య డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. సో కెన్ మరియు కుడ్ మధ్య గల డిఫరెన్సెస్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. చూడండి, కెన్ని మనం సాధారణంగా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎబిలిటీ గురించి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మన యొక్క ప్రస్తుతం కానీ ఫ్యూచర్లో కానీ మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క కెపాసిటీని, మన యొక్క స్కిల్ని తెలియచేసేటప్పుడు ఈ కెన్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ కెన్ గో అలోన్ అంటే నేను ఒంటరిగానే వెళ్ళగలను. అంటే నాకు ఒంటరిగానే వెళ్ళగలిగే సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉందని చెప్పి ఇలా మనం కెన్ యూజ్ చేసి ఇలా అంటే వెళ్ళగలంటే అర్థం ఏంటి? ఫ్యూచర్లో వెళ్ళగలను లేదా ఇప్పుడైనా వెళ్ళగలని చెప్పి అక్కడ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎబిలిటీని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కుడ్ పాస్ట్ ఎబిలిటీ అంటే గతంలో మనకున్న సామర్థ్యం, గతంలో మనకున్న నైపుణ్యాన్ని చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేస్తుంటాం. ఐ కుడ్ గో అలోన్ అంటే నేను ఒంటరిగా వెళ్ళగలిగాను గతంలో. నేను ఒంటరిగా వెళ్ళగలిగాను గతంలో, నాట్ ప్రెజెంట్, నాట్ ఫ్యూచర్. గతంలో నేను వెళ్ళగలిగానని చెప్పేటప్పుడు ఇలా మనం ఇక్కడ కుడ్ గో యూజ్ చేయడం జరిగింది. అంటే కెన్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ని తెలియజేసినట్లయితే కుడ్ అనేది పాస్ట్ని తెలియజేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఇన్ఫార్మల్గా అంటే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో మనం ఏదైనా రిక్వెస్ట్గా అడిగేటప్పుడు కెన్ యూజ్ చేస్తుంటాం. చూడండి, కెన్ యూ గివ్ మీ యువర్ ఫోన్? నీ ఫోన్ ఒకసారి ఇస్తావా అని చెప్పి మనం ఇన్ఫార్మల్గా అడిగేటప్పుడు ఇలా కెన్ యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా పొలైట్గా అంటే పెద్దవాళ్ళతో కానీ, హైరప్స్తో కానీ, బాసెస్తో కానీ, అఫీషియల్స్తో కానీ మనం ఏదైనా అడిగేటప్పుడు కుడ్ యూజ్ చేసి ఉంటుంది, చాలా పొలైట్గా ఉండడానికి. చూడండి, కుడ్ ఐ కాల్ యూ సార్? కుడ్ ఐ కాల్ యూ సార్ అంటే నేను మీకు కాల్ చేయవచ్చా అర్థం వస్తుంది తప్ప కాల్ చేయగలనని చెప్పి అర్థం రాదు. అంటే మనం చాలా పొలైట్గా అతన్ని అడగడం జరుగుతుంది, నేను మీకు కాల్ చేయవచ్చా అని చెప్పి ఇలా. థర్డ్ వన్, జనరల్ వేలో మనం కెన్ యూజ్ చేస్తుంటాం. జనరల్గా జనరల్గా యూజ్ చేస్తున్నాం. చూడండి, యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ అంటే నువ్వు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలవు. అదొక జనరల్ స్టేట్మెంట్. ఇలా మనం జనరల్గా ఏదైనా చెప్పేటప్పుడు కెన్ యూజ్ చేస్తుంటాం. లెస్ సర్టైన్ అంటే అది జరగకపోవచ్చు, అంటే చాలా తక్కువగా జరిగే అవకాశం ఉండొచ్చు. అలాంటప్పుడు మనం కుడ్ యూజ్ చేస్తున్నాం. చూడండి, హీ కుడ్ కమ్ టుమారో అంటే అతను రేపు రాగలడు. అంటే లెస్ సర్టైన్ అంటే వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అని చెప్పేటప్పుడు ఇలా మనం కుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ని కెన్ అనేది తెలియచేయడం జరుగుతుంది. చూడండి, హీ కెన్ కమ్ టుమారో అతను రేపు రాగలడు. అంటే ఇక్కడ చూడండి, టుమారో అని చెప్పాం అంటే రేపు రాగలడు. అంటే ఇలా ఫ్యూచర్ ఎబిలిటీ కూడా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. దే కెన్ ప్రొవైడ్ మనీ నెక్స్ట్ వీక్ వచ్చే వారం వారు మీకు డబ్బు ఇవ్వగలరు. ఆ నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్ కూడా ఇక్కడ మనం కెన్తో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అయితే కుడ్ అనేది ఓన్లీ పాస్ట్ మాత్రమే చెప్తుంది. చూడండి, హీ కుడ్ మేనేజ్ వెరీ వెల్ అతను చాలా బాగా మేనేజ్ చేయగలిగాడు అంటే గతంలో మేనేజ్ చేయగలిగాడని చెప్పి ఇలా చెప్పాం. దే కుడ్ బి హియర్ వితౌట్ ఎ ఫ్యాన్ వాళ్ళు ఫ్యాన్ లేకుండా ఉండగలిగారని చెప్పి ఇలా గతంలో ఉన్న మన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఉండడాన్ని చెప్పేటప్పుడు ఇలా కుడ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఓకే, రైట్. ఐ హోప్ యూ గాట్ వెరీ వెల్ దిస్ లెసన్. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ వన్, అతను డ్యాన్స్ బాగా చేయగలడు. సెకండ్ వన్, అతను డ్యాన్స్ బాగా చేయగలిగాడు నిన్న. సో ఈ రెండింటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.